సో డాక్టర్ గారు ముఖ్యంగా అంటే ఈ మధ్య మనకు కీటో డైట్ అని వినిపిస్తుంది. కీటో డైట్ మీద ఎక్కువ ప్రచారం జరిగిందా? లేదా ఎవిడెన్స్ బేస్డ్ వైద్యం ఏం చెప్తుంది? సో కీటో డైట్ ఎంతవరకు మంచిది? సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? కీటో డైట్ గురించి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎక్కువగా లేదండి. సైంటిఫికలీ పబ్లిష్ పేపర్స్ చూస్తే కీటో డైట్ డెఫినెట్గా వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది, కానీ మెటబాలిజం ఇంప్రూవ్ చేయడానికి కీటో డైట్ గురించిన సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ఎక్కువగా లేదు. ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్న డైట్ ఏంటంటే మెడిటరేనియన్ టైప్ ఆఫ్ డైట్. మెడిటరేనియన్ టైప్ ఆఫ్ డైట్ అంటే డైట్ విచ్ ఇస్ రిచ్ ఇన్ లెగ్యూమ్స్. లెగ్యూమ్స్ అంటే పప్పులు, ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్, డైరీ, లో ఫ్యాట్ డైరీ, ఎగ్స్, ఫిష్ అండ్ లాట్ ఆఫ్ నట్స్ అంటే ఆల్మండ్స్, వాల్నట్స్, ఇటువంటి నట్స్. సో ఇటువంటి డైట్ దీన్ని మెడిటేరియన్ డైట్ అంటారు. మెడిటేరియన్ దేశాల్లో పాటించే డైట్. అన్నిటికంటే ఎక్కువ ఎవిడెన్స్ ఉన్న డైట్ ఈ మెడిటేరియన్ డైట్ గురించి. అలాగే ఇంకా బాగా మంచి ఎవిడెన్స్ ఉన్న డైట్ అంటే ప్లాంట్ బేస్డ్ డైట్. అంతకుముందు చెప్పినట్టుగానే ప్లాంట్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ డైట్. ఇటువంటి డైట్స్ మీద సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే క్యాలరీ రెస్ట్రిక్షన్ అన్నమాట. క్యాలరీ రెస్ట్రిక్షన్ అంటే మనకు అవసరమైన 60 to 65 కిలోస్ ఐడియల్ వెయిట్ ఉన్న ఒక వ్యక్తికి 1800 నుంచి 2000 కిలో క్యాలరీస్ వరకు డైట్ అవసరం ఆయనకి. ఆ మోతాదులో డైట్ తీసుకుంటే మంచిది బాడీకి. అంతకంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే అంత మంచిది కాదు. అలాగే ఇంకా ఎవిడెన్స్ ఉన్న డైట్ ఏంటంటే టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్. టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అంటే దీన్ని కొందరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కూడా అంటారు. కొన్ని ఎక్స్ట్రీమ్ టైప్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంది. అంటే 1 meal a డైట్ అని, 1 meal a డే డైట్ అని, అంటే రోజుకి ఒక మీల్ తినడం. దానికంటే కూడాను టైం రెస్ట్రిక్టెడ్ డైట్ అంటే 2 meals a డే విత్ ఇన్ 8-hour పీరియడ్ విత్ 16-hour పీరియడ్ ఆఫ్ ఫాస్టింగ్. సో ఈ టైప్ ఆఫ్ టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్కి కూడా కొంచెం ఫేవరబుల్గా ఎవిడెన్స్ ఉందన్నమాట. దీనివల్ల కూడాను బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వడము, బ్లడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వడము, బాడీ వెయిట్ కంట్రోల్ అవ్వడము. సో దీనివల్ల కూడాను హార్ట్ హెల్త్ పరంగా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో మనకి ఎవిడెన్స్ ఉన్న డైట్స్ ఏంటంటే టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్, ప్లాంట్ బేస్డ్ డైట్ అండ్ మెడిటరేనియన్ స్టైల్ ఆఫ్ డైట్. మిగతా డైట్స్ అన్నీ కూడాను ఎక్స్ట్రీమ్ ఫార్మ్స్ ఆఫ్ డైట్. దే మే హ్యావ్ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ కంట్రోల్, కానీ లాంగ్ టర్మ్గా అది మంచిది కాదు. సో ఇప్పుడు డాక్టర్ గారు మీకు చెప్పిన దానిలో 8 hours రెండు మీల్స్ తీసుకుంటాం, మిగతా మొత్తం ఫాస్టింగ్ చేస్తాం. ఈ ఫాస్టింగ్ చేసే సమయంలో మనం ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు? ఫాస్టింగ్ టైంలో మనం ఫ్లూయిడ్స్ రెస్ట్రిక్షన్ లేదు. యాజ్ లాంగ్ క్యాలరీస్ లేనంత వరకు గ్రీన్ టీ అయితేనేమిటి, బ్లాక్ కాఫీ అయితేనేమిటి, వాటర్, లెమన్ వాటర్, ఫ్లూయిడ్స్, ఇటువంటి ఫ్లూయిడ్స్లో ఏ పరమైన రెస్ట్రిక్షన్ లేదు. క్యాలరీస్ ఉండే ఫుడ్స్ అయితేనేమిటి ఐడియల్ ఏంటంటే హ్యావ్ యువర్ ఫస్ట్ మీల్ అరౌండ్ 12 o'clock అండ్ సెకండ్ మీల్ బిఫోర్ 8 o'clock. సో బిట్వీన్ 8 o'clock in the evening till 12 o'clock the next morning you don't eat anything. This is the classical and most useful and easy to follow type of intermittent fasting. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.